ఎవరు వచ్చినా కూడా అంత సీరియస్గా ఎఫర్ట్ పెట్టలేదు తెలంగాణ ప్రాజెక్టుల మీద. శ్రీశైలం, నాగార్జున సాగర్ అనేటటువంటివి ఉన్నాయి కానీ వాళ్ళ కళ్ళ ముందు నుంచి కృష్ణనీళ్ళు వెళ్తుంటాయి కానీ వాళ్ళకి అందినటువంటి వనరు తక్కువ. కాబట్టి ఆ విషయంలో సుదీర్ఘకాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన పాలకుల యొక్క లోపం ఉంది. ఆ విషయంలో నేను కూడా తెలంగాణ వాళ్ళని సమర్థిస్తా. అదే సందర్భంలో నిధుల పరంగా చూస్తే ఆంధ్రాకని, తెలంగాణకని, రాయలసీమకని ఉండవు. వాస్తవంగా చెప్పాలి, నిధులు అత్యధికంగా తగలేసింది అక్కడే. ఎందుకని? ఆంధ్రాలో రోడ్డేలా, హైదరాబాద్లో రోడ్లు వేశారు. రాయలసీమలో రోడ్డేలా, హైదరాబాద్లో రోడ్లు వేశారు. ఇక్కడికి పెట్టాల్సిన ఖర్చు అంతా తీసుకెళ్లి రాజధాని మీద తగలేశారు, హైదరాబాద్ మీద తగలేశారు. పర్యవసానం ఇక్కడంతా మౌలిక సదుపాయాలు లేకుండా పోయినాయి. పైగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేసి కనీసం 12 నుంచి 15 లక్షల కోట్లు పోసి ఉంటారండి గత 20-30 ఏళ్లలోనే. గత 20-30 ఏళ్లలోనే 15-20 లక్షల కోట్లు హైదరాబాద్ మీద పోసి ఉంటారు. లేకపోతే ఆడి నుంచి వచ్చినాయి అక్కడ మౌలిక సదుపాయాలు. మన కేంద్రం తెచ్చి ఇచ్చిందే ఏంది అక్కడ? రోడ్ల ఎక్స్పాన్షన్కి, హైదరాబాద్ ఊళ్ళో రోడ్ల ఎక్స్పాన్షన్కి, లేకపోతే హైటెక్ సిటీ ఎక్స్పాన్షన్కి డబ్బులు ఎవరు ఇచ్చారు? కేంద్రం ఇచ్చిందా? రాష్ట్రమేగా. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? హైదరాబాద్లో ఇవాళ వస్తున్నాయి సరే 50,000 కోట్లు. ఆ రోజున ఎంత ఉంది? 20,000 కోట్లు, 25,000 కోట్లుగా. మరి 25,000 కోట్లతో నువ్వు ఎట్టగట్టావు? మొత్తం రాష్ట్రం డబ్బులంతా తీసుకెళ్ళి పోసారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ మొత్తం అమరావతి ఎట్లా పోస్తున్నారో అక్కడ అట్లా పోసారు. ఇంకా ఇక్కడ అప్పులు తీసుకుని పోస్తున్నారు. అక్కడ అప్పులు తీసుకునే పోసింది. ప్లస్ రాష్ట్రంలో వచ్చిన ఆదాయంతోనే, లేకపోతే ట్యాంక్ బండ్కి డబ్బులు ఎక్కడి, లేకపోతే కనుక బుద్ధుడి విగ్రహానికి డబ్బులు ఎక్కడి, ఎక్స్పాన్షన్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్కి ఎక్కడి నుంచి వచ్చినాయి, హైటెక్ సిటీ ఎక్కడి నుంచి వచ్చింది, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడ్డాయా? లేకపోతే కాగ్నిజెంట్లు మైక్రోసాఫ్ట్ ఏమైనా కట్టాడా రోడ్లన్నీ? జనం సొమ్మేగా, ఉమ్మడి సొమ్మేగా. నిధులు ఎక్కువ వెళ్ళినాయి అక్కడికి. నియామకాల పరంగా ఒక ఇబ్బంది ఉంది. ఎందుకంటే తొలినాళ్లలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల మన వాళ్ళకి ఇంగ్లీష్ ఎక్కువ వచ్చింది, తెలంగాణలో ఇంగ్లీష్ తక్కువ. ఎందుకంటే వాళ్ళు ఉర్దూ భాషని మాధ్యమం కింద ఎంచుకోవడం వల్ల, దానివల్ల అక్కడ విద్య పరంగా వెనకబడటం వల్ల ఇక్కడతో కంపేర్ చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోటా కింద చూసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో అక్కడ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. అది కూడా ఓన్లీ హైదరాబాద్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో హైదరాబాద్ ఉద్యోగాలకి. ఎందుకంటే అక్కడికి వరకు ఉంది, మిగతా అన్ని జోనల్ వ్యవస్థ. అక్కడెక్కడ అన్యాయం జరగదు. జోనల్ వ్యవస్థలో ఏ జోన్లు ఆ జోన్లే. కాబట్టి అక్కడెక్కడ అన్యాయం జరగదు. ఓన్లీ ఆ ఒక్క చోటనే ప్రాబ్లం ఉంది. అయితే అక్కడ కూడా ఏం తేడా వచ్చింది? ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళని కూడా